ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి అని చెప్పి నేను చెప్పను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ మధ్య ఎవడిష్టం వచ్చినట్టు ఆడు బిహేవ్ చేసేస్తున్నాడు, ఈవిడిష్టం వచ్చినట్టు ఈవిడ బిహేవ్ చేస్తోంది. వాళ్ళ దగ్గర పికిల్స్ కొనడానికి వచ్చిన కస్టమర్స్ ని నోటికి వచ్చినట్టు తిడుతోంది. కస్టమర్లు మనకి దేవుళ్ళతో సమానం, వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం అని మా నాన్నగారు చివరి రోజుల్లో చెప్పేవారు. 6 months later. ఇది ఎక్స్పెన్సివ్ అన్నా అంటే నీ అంత చీప్ పకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏవి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా. సూపర్ రా బాబు, ఆవిడ ముష్టి పికిల్స్ అని చెప్పి ఒప్పేసుకుంది. ఇంకా మీరే మీ పికిల్స్ ని ముష్టి పికిల్స్ అన్నాక ఎవడు కొంటాడు ముష్టిలోది? ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా. అయినా మీ ముష్టిలో పికిల్స్ మేము ఎఫర్ట్ చేయలేంలే, అంత పైసలు లేవు మా దగ్గర, ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళం. గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొట్టాను. విన్నారుగా, ఇది ఈవిడ సంస్కారం, ఇది ఆవిడ కస్టమర్స్ తో బిహేవ్ చేసే విధానం. కస్టమర్లు మనకి దేవుళ్ళతో సమానం. ఇంకా మ్యాటర్ లోకి వస్తే మావా, మన అలేఖ్య సుత్తి పికిల్స్ కి ఆడెవడో వాట్సాప్ లో హాయ్ అని చెప్పి మెసేజ్ చేశాడంట. దేనికి? పికిల్స్ కొనడానికి. దానికి మన సుత్తి అక్క రిప్లై ఇస్తూ వాళ్ళ దగ్గర ఉన్న మెనూ కేటలాగ్ మొత్తం పెట్టి రేట్లు పెట్టింది. ఆ రేట్లు చూసిన తర్వాత వీళ్ళ దగ్గర ఆర్డర్ చేయడానికి ఎవడైతే మెసేజ్ పెట్టాడో ఆడికి మైండ్ బ్లాంక్ అయిపోయి దిమ్మ తిరిగిపోయింది. అందుకే పికిల్స్ ఎందుకు ఇంత కాస్ట్లీగా ఉన్నాయని చెప్పి సూటిగానే అడిగాడు, రెస్పెక్టబుల్ గానే అడిగాడు. వాళ్ళని పాపం కనీసం ఒక్క మాట మాట్లాడలా, నోరెత్తి ఒక బూత్ కూడా తెట్లా. ఆడు మెసేజ్ పెట్టిన దానికి రిప్లైగా మన అలేఖ్య సుత్తి పికిల్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతూ మెసేజ్ పెట్టిందో మీరే చూడండి. గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొట్టాను. పికిల్స్ ఎందుకురా ఇంత కాస్ట్లీగా ఉన్నాయని చెప్పి అడిగితే నోటికి వచ్చిన అమ్మ అక్క బూతులు తిడతామేంటి చండాలంగా. కస్టమర్స్ పట్ల మమకారం అక్కర్లా, సంస్కారం ఉంటే చాలు. కస్టమర్లు మనకి దేవుళ్ళతో సమానం. మమకారం గురించి పక్కన పెట్టండి, వీళ్ళకి సంస్కారం కూడా లేదు. అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడి ముద్ది. నా ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి కొడకాన్ని. జస్ట్ పికిల్స్ కాస్ట్ ఎంత అని చెప్పి అడిగినందుకు వాళ్ళమ్మని తిట్టారు, ఆడిని తిట్టారు, ఆడి కెరియర్ ని తిట్టారు. ఛీ, పచ్చళ్ళే. పికిల్స్ జిమ్ చేసే వాళ్ళు, డైట్ చేసే వాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు. మనం ఇచ్చేది ఎక్కువ బ్రెస్ట్ పీస్ మాత్రమే, సో ప్రోటీన్ కి ప్రోటీన్, క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. ఓ మీరు కావాలంటే మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోండి, కానీ ఫేక్ నాలెడ్జ్ ని మాత్రం ప్రమోట్ చేయకండి. జిమ్ చేసే వాళ్ళు, డైటింగ్ చేసే వాళ్ళు పచ్చళ్ళు తింటే వాళ్ళ బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయి డైటింగ్ చేసింది మొత్తం బొక్క పడుతుంది. సో డైట్ చేసే వాళ్ళు, జిమ్ చేసే వాళ్ళు పచ్చళ్ళు ఎంత తక్కువ తింటే అంత మంచి. ఒక పెద్ద బిజినెస్ ని మెయింటైన్ చేయాలంటే కస్టమర్స్ పట్ల కాస్త ఎంపతి ఉండాలి. ఎంపతి ఇన్ ద సెన్స్ పొలైట్ గా బిహేవ్ చేయాలి. ఇలా చీప్ బిహేవియర్ చేస్తే ఎవడు కొండు. కస్టమర్లు మనకి దేవుళ్ళతో సమానం. వీళ్ళు ఏంటంటే ఇలా బిజినెస్ సక్సెస్ అయ్యేదాకా అయ్యా అమ్మ మా ప్రోడక్ట్ కొనండి అమ్మా, మా ప్రోడక్ట్ కొనండి అమ్మా అని చెప్పి అడుక్కు తింటారు. అదే వన్ సక్సెస్ఫుల్ అయ్యాక ఇదిగో ఇలాంటి అమ్మ అక్క బూతులు తిడతారు. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. అలేఖ్య చిట్టి పికిల్స్ యంగ్ తిట్ట అయిపోవచ్చు. తొక్కు చికెన్ పికిల్, గోంగూర ప్రాన్ పికిల్. మొన్న ఆడెవడో వాళ్ళ వైఫ్ ఇలా రొయ్యల్ పికిల్ తినడం వల్లే ప్రెగ్నెంట్ అయిందని చెప్పి ఇలా సార్కాస్టిక్ గా కామెంట్ పెట్టాడు. ఆవిడకి ఆ సార్కాసం అర్థం కాక అది నిజమని నమ్మి ఇదిగోండి ఇలా కామెంట్ పెట్టింది. అమ్మ తల్లి, ఆడక్కడ సార్కాస్టిక్ గా కామెంట్ పెట్టాడు, అది నీకు అర్థం కాల. నువ్వు దానికి ఓ పెద్ద తెగ ఫీల్ అయిపోయి కంగ్రాచులేషన్స్ అని చెప్పి రిప్లై ఇస్తున్నావు. ఇక ఈ ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా దానికి కారణం మీ పికిల్సేనా? కాస్త సెన్స్ పెట్టి ఆలోచించండి. వీళ్ళు ఏంటంటే మావ, ఈ ప్రపంచంలో ఏది జరిగినా దానికి కారణం అలేఖ్య సుత్తి పికిల్స్ అనే అంటారు. మీకు మ్యాటర్ లేదా? అయితే మీ హార్స్ పవర్ పెంచుకోవడానికి వాడండి అలేఖ్య సుత్తి పికిల్స్. మీ పెళ్ళం పక్కింటోడితో జంపా అయితే వాడండి అలేఖ్య చిట్టి పికిల్స్. మీ సంసారం సుఖ సంసారంగా మారుతుంది. మీరు మీ కెరియర్ లో ఎంత కష్టపడినా, ఎన్ని ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినా జాబ్ రావట్లేదా? అయితే వాడండి అలేఖ్య చిట్టి పికిల్స్. మీ కిడ్నీస్ లో ఇడ్లీస్ లాగా ఈ సైజు మాదిరి రాళ్ళు ఉన్నాయా? అయితే వాడండి అలేఖ్య సుత్తి పికిల్స్. మీ కిడ్నీలో ఉన్న రాళ్ళు పుచుక్ పుచుక్ అయిపోతాయి. అలేఖ్య సుత్తిలో ముష్టి పికిల్స్ ఉండగా మీకు భయం ఎందుకు దండగా? ఇక సిస్టర్ ఒక ఆమె ఉంటది, ఆమె అయితే ఏకంగా ఎక్స్పోజింగులు చేసి జనాల్ని సెడ్యూస్ చేసి జనాలందరినీ ఇలా పికిల్స్ కొనడానికి మోటివేట్ చేస్తూ ఉంటుంది. నాకు ఇలా స్ట్రాటజీ ఏంటో అర్థం కాదు మావా. ఎక్స్పోజింగ్ చేసి జనాల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళతో పికిల్స్ కొనిపించడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎక్స్పోజింగ్ చేస్తోంది, ఆవిడ బాడీ ఆవిడ ఇష్టం, నేను ఒప్పుకుంటా. కానీ ఇంకో పక్క బిజినెస్ అనేది ప్రొఫెషనల్ గా చేయాలి. ఇలా అన్ప్రొఫెషనల్ వేస్ లో జనాల్ని అట్రాక్ట్ చేసి దాన్ని ప్రొఫెషనల్ వేలోకి మార్చుకోకూడదు. అది అలా ఉంచితే ఏమో యాటిట్యూడ్ చూపిస్తుంది మావా, మామూలు యాటిట్యూడ్ కాదు. బిజినెస్ చేసుకునే చోట బిజినెస్ చేసుకునేలాగే ఉండాలి. అన్వాంటెడ్ యాటిట్యూడ్లు చూపించకూడదు. ఫీడ్బ్యాక్స్ తీసుకోవాలి, క్రిటిసిజం తీసుకోవాలి, మన ప్రొడక్ట్ ని కాన్స్టెంట్ గా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉండాలి. అంతేగాని ఎవడన్నా కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే వాళ్ళ అమ్మల్ని అక్కల్ని తిట్టేటాలు, ఎవడన్నా వీళ్ళని క్రిటిసైజ్ చేస్తే ఇదిగో ఇలాంటి యాటిట్యూడ్ రీల్స్ పెడతారు లాంటివి చేయకూడదు. అప్పుడే మీ బిజినెస్ అనేది బాగుంటుంది, కస్టమర్స్ మనసుల్ని గెలుచుకుంటారు, మీ బిజినెస్ అనేది చాలా రోజుల దాకా రన్ చేస్తారు. ఇకపోతే నేను రీసెంట్ గా ఈ అలేఖ్య సుత్తి పికిల్స్ వాళ్ళ మీద ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో కూడా చేశా.
దానికి దగ్గరగా ఒక 10 మిలియన్ వ్యూస్ దాకా వచ్చాయి. అలేఖ్య చిట్టి పికిల్స్. నేను మార్నింగ్ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూసా మావా. అందులో నాకు మన అలేఖ్య చిట్టి పికిల్స్ కి సంబంధించిన కొన్ని ప్రూఫ్లు దొరికాయి. ఆడెవడో ఇలా వాట్సాప్ నంబర్ కి హాయ్ అని చెప్పి మెసేజ్ చేసి వాళ్ళ పికిల్స్ అనేవి ఎందుకు ఇంత కాస్ట్లీగా అమ్ముతున్నారని చెప్పి రెస్పెక్టబుల్ వేలోనే అడిగాడు. దానికి ఇవిడ ఇచ్చిన రిప్లై చూడండి. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి. పికిల్స్ రేట్ అడిగితే అమ్మ అక్క బూతులు తిడతారా? ఇది కరెక్టో రాంగో మీరే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దీంతో ఆ సుమన్ టీవీ చమన్ టీవీ గాడు వచ్చేసి ఇంటర్వ్యూకి అడుగుతున్నాడు. అరే నాన్న, నేను లైఫ్ లో ఇంకేం పేకలేదురా, రోత చేసే వాళ్ళని రోస్ట్ చేసా అంతే. ఇప్పుడు నేను ఏం పీకానని చెప్పి నాతో ఇంటర్వ్యూ అడుగుతున్నావు, నాకు అర్థం కావట్లేదు. అరే నేను ఇంకా లైఫ్ లో ఏం పేకలా. ఒకవేళ నేను లైఫ్ లో ఏదైనా పీకేసి ఏదో పెద్ద బిజినెస్ బ్యాగ్నెట్ అయిపోయి లేకపోతే ఏదైనా పెద్ద సెలబ్రిటీ అయిపోతే నువ్వు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయడంలో ఏమైనా యూజ్ ఉంది, అర్థం ఉంది? వెళ్ళి ఏ ముఖేష్ అంబానీనో లేకపోతే ఏ చిరంజీవి గారినో లేకపోతే రీసెంట్ గా హైదరాబాద్ లో నిలోఫర్ కేఫ్ ఓపెన్ అయింది కదా, దాని ఓనర్ నో వెళ్ళి ఇంటర్వ్యూ చేయి. ఇలా నామ్ నిషానా తోడ ఆశానా గాడ్ లాగా నాలంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయకు. అరే ఒకవేళ నేను నిజంగా నా లైఫ్ లో సక్సెస్ఫుల్ అయ్యి ఏదైనా బిజినెస్ పెట్టి క్లిక్ అయితే నేనే నీ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ చేయమని అడుగుతా, ఓకేనా? ఇకపోతే మీలో కొంతమంది అనుకోవచ్చు ఇవిడ వాయిస్ అనేది ఫేక్ చేశారు, ఏఐ జనరేటెడ్ చేశారు, ఎడిట్ చేసి అప్లోడ్ చేశారు అని చెప్పి ఇలాంటి డౌట్స్ రావచ్చు. కానీ మావా, అది రియల్ వాయిస్. మీరు నమ్మినా నమ్మకపోయినా అది రియల్ వాయిస్. ఎందుకంటే మీరే ఒకసారి ఆ ఆడియో క్లిప్ చూడండి. ఆ ఆడియో క్లిప్ లో ఆవిడ పికిల్స్ గురించి మాట్లాడింది, ఎగ్జాక్ట్ పికిల్స్ గురించే. పైన వాడు అడిగిన క్వశ్చన్ కూడా పికిల్స్ రిలేటెడ్ క్వశ్చనే. పికిల్స్ టాలీ అవుతున్నాయి. మధ్యలో ఆ మెసేజ్ పెట్టినోడు చెత్త మెసేజ్లు పంపించి డిలీట్ చేశాడని చెప్పి అంటానికి కూడా మనకి స్కోప్ లేదు అక్కడ. సో ఈ రోజు వీడియో ఇంకింతే. ఈ వీడియో మీరు చూసినట్టయితే మీకు కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది వాట్ ఈస్ వాట్ అని. మన ఫస్ట్ ఛానల్ హెచ్సిబి, ఇది మన సెకండ్ ఛానల్ హెచ్సిబి ఆన్ ఫైర్. సో ఫస్ట్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దీనికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. మ్యాచింగ్ సేమ్ పించ్. ఆ రోజు వీడియోలో నేను తినతో మ్యాచింగ్ లో ఉన్న టీ షర్ట్ ఎందుకు వేసుకున్నానని చెప్పి చాలా మంది చాలా విధాలుగా అడుగుతున్నారు. బ్రో నాకున్నదే 3 టీ షర్ట్లు, ఒకటి గ్రీన్, ఒకటి బ్లూ, ఇంకోటి ఇదిగో ఇది. ఏం చేస్తాం, మిడిల్ క్లాస్ బతుకులు. ఉన్న టీ షర్ట్లే మార్చి వేసుకుంటాం. మీరు కూడా నాలానే మిడిల్ క్లాస్ అయితే కామెంట్ చేయండి. పచ్చడి తింటావారా? అలేఖ్య చిట్టి పికిల్స్ లో తీసుకున్న గోంగూర ప్రాన్స్ పికిల్ అండి. ఫుల్ ఆయిల్ ఉందండి. మాకు 1/2 కేజీ పికిల్ వస్తే అందులో 1/2 కేజీ మాకు ఈ ఆయిల్ ఉంది. ఆయిల్ ఏంటి మావా అంతుంది? దాన్ని ఆయిల్ అనుకుంటున్నారా, వాటర్ అనుకుంటున్నారా? లీటర్లు తాగడానికి. దీన్ని నాన్ వెజ్ పికిల్ అనాలా, హార్ట్ అటాక్ పికిల్ అనాలా మావా? ఇంత ఆయిల్ కనుక తిన్నాం అనుకో పైకి తత్కాల్ టికెట్ బుక్ చేసుకుని మరీ పోతాం.